We are supposed to make an altar. మనం ఒక బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీదకి దేవాది దేవుడిని ఆహ్వానించాలి. ఉట్టికనే ఆశీర్వాదాలు వస్తాయా? రావు. దేవుడు రావాలి, ఆశీర్వదించాలి. కొంతమంది మనుష్యుల యొక్క ఆశీర్వాదం కోసం చూస్తూ ఉంటారు. మీకు తెలుసా, మనుషులు పైకి ఆశీర్వదిస్తూనే ఒకంత లోపల తిట్టేసుకుంటూ ఉంటారు. ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళు? అలాంటి వాళ్ళు మీరు బాగుంటే చూసి సంతోషపడే వాళ్ళు ఎంతమంది? మనుషులు ఆశీర్వదిస్తారా? మనుషులు దీవిస్తారా? అసలు మనుషుల దీవెనల వల్ల లబ్ధి కలుగుతుందా? దేవుడి దీవెన కావాలా? ఎవరి దీవెన కావాలి? సేవా జీవితంలో అంట అందరినీ ప్రేమించాలంట, కానీ ఎవరిని నమ్మకూడదంట. ఈ మాట సత్యమే అంటారా? అందరినీ ప్రేమించాలి, కానీ ఎవరిని నమ్మకూడదు. సేవలోనే కాదు, కుటుంబ జీవితంలో కూడా అందరినీ ప్రేమించాలి, కానీ గుడ్డిగా నమ్మకండి. బ్లైండ్గా నమ్మితే చాలా సమస్యలు వస్తాయి. కానీ ఈ రోజున మనము ఆశ్రయిస్తున్న వ్యక్తి, శక్తి ఎవరంటే యెహోవా దేవుడు. దేవునికి స్తోత్రం.